హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కేసీ స్పోర్ట్స్ తెలుగు. ఈ రోజు అయితే ఐపీఎల్ రిటైన్ లిస్ట్ అలానే రిలీజ్ లిస్ట్ అయితే వచ్చేసింది. అయితే ఆర్సీబీ చూసుకున్నట్లయితే మంచి ప్లేయర్స్ అయితే రిటైన్ చేసుకోవడం అయితే జరిగింది. విరాట్ కోహ్లీ, ఇంకా ఫిలిప్ సాల్ట్, భువనేశ్వర్, యష్ దయాల్, జితేష్ శర్మ లాంటి మంచి ప్లేయర్స్ అయితే రిటైన్ చేసుకోవడం అయితే జరిగింది. ఇంకా అలానే రిలీజ్ చేసిన ప్లేయర్స్ చూసుకున్నట్లయితే మయాంక్ అగర్వాల్, ఇంకా లింగిడి, లైన్ లివింగ్స్టోన్ అయితే వదిలేయడం అయితే జరిగింది. ఈసారి అయితే మంచి వాళ్ళని అయితే వదిలేసుకోలేదు ఆర్సీబీ. ఇంకా లాస్ట్ సీజన్ ఎవరైతే అంతగా పర్ఫామ్ చేయలేదో వాళ్ళని మాత్రం అయితే రిలీజ్ అయితే చేసింది. ఇంకా అలానే సెకండ్ టీం వచ్చేసి ఇంకా మన హోమ్ టీం అయిన ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేస్తే ఎస్ఆర్హెచ్ అయితే మంచి ప్లేయర్స్ ని అయితే రిటైన్ చేసుకోవడం అయితే జరిగింది. ఇంకా అలానే లాస్ట్ సీజన్ ఎవరైతే అంతగా పర్ఫామ్ చేయలేదో వారిని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మొదటగా రిటైన్ లిస్ట్ చూసుకున్నట్లయితే హెన్రిచ్ క్లాసన్, ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, జయదేవ్ ఉనద్కాండ్ లాంటి మంచి ప్లేయర్స్ అయితే రిటైన్ చేసుకోవడం అయితే జరిగింది. ఇంకా అలానే రిలీజ్ విషయానికి వచ్చేస్తే అడమ్ జంపాని, ఇంకా మహమ్మద్ షమి, అభినవ్ మనోహర్, సచిన్ దేవి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. లాస్ట్ సీజన్ అయితే ఈ ప్లేయర్స్ అయితే అంతగా పర్ఫామ్ చేయలేదు కాబట్టి ఎస్ఆర్హెచ్ అయితే ఈ ప్లేయర్స్ ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. సిఎస్కే అయితే బిగ్ ప్లేయర్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. వారు ఎవరు అంటే శామ్ కరణ్ అయితే ఆర్ఆర్ అయితే ట్రేడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా రవీంద్ర జడేజాని కూడా ఆర్ఆర్ అయితే ట్రేడ్ చేశారు. ఇంకా రాహుల్ త్రిపాఠి, సచిన్ రవీంద్ర లాంటి మంచి ప్లేయర్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇంకా వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ విషయానికి వచ్చేస్తే రుద్రాజ్ గైక్వాడ్, ఇంకా ఎంఎస్ ధోని, ప్రతిరానా, ఇంకా అలానే మంచి బౌలర్స్ అయితే రిటైన్ చేసుకోవడం అయితే జరిగింది. బ్యాటర్స్ ని, ఆల్రౌండర్స్ ని అయితే బ్యాలెన్స్డ్ గా అయితే రిటైన్ అయితే చేసుకుంది సిఎస్కే. కాకపోతే సిఎస్కే రవీంద్ర జడేజాని వదిలేయడం అనేది ఒక పెద్ద ఇంపాక్ట్ అని చెప్పవచ్చు. ఎందుకనంటే రవీంద్ర జడేజా ఎలా ఆడతాడో మనందరికీ తెలిసిందే. తాను మొన్న జరిగిన టెస్ట్ మ్యాచ్లలో కూడా చాలా బాగా ఆడాడు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.